నో 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 నో. సీతాపురంకొచ్చిన కొత్త ఇన్స్పెక్టర్ గారు మొదటిసారిగా మన ఏరియాకు వచ్చారు. వెల్కమ్ ఇన్స్పెక్టర్. పోలీసులు యూనిఫామ్ లో ఇక్కడ అడుగు పెట్టడం ఇదే మొదటిసారి. అందుకే మా మనుషులు జస్ట్ అలర్ట్ అయ్యారు. లోపలికి పదండి, బట్టలు మార్చుకుందరు గాని. నాన్ సెన్స్. నేను వచ్చింది బట్టలు మార్చుకోవడానికి కాదు. ఎవడి చక్రవర్తి? ఏమిటి చీకటి సామ్రాజ్యం? ఏం జరుగుతుంది ఇక్కడ? పూర్వకాలం గజనీలు గోరీలు మన దేశం మీద దండెత్తి వెండి బంగారాలు కొల్లగొట్టుకుపోయారని క్లాస్ పుస్తకాల్లో చదివినప్పుడే నా మనసు చివుక్కుమనిపోయేది. అవన్నీ తిరిగి ఆ దేశాల నుండి మళ్లీ మన దేశానికి దిగుమతి చేసుకుంటున్నాం. దాన్ని మీ కాకి బట్టలు వాళ్ళు స్మగ్లింగ్ అంటారు, నేను దేశభక్తి అంటాను. అయోధ్య అంటించడానికి, బొంబాయి బొంబాట్ చేయడానికి ఏవేవో పొరుగు దేశాల వాళ్ళు ఎందుకు సార్ మనకి ఆర్డిఎక్స్ బాంబులు సప్లై చేయడం? మన దేశం గుడ్డుపోయిందా? ఇవన్నీ మనమే చేసుకుంటే స్వయం సమృద్ధి సాధిస్తాం కదా. స్టాప్ ఇట్. ఈ ఏరియా మొత్తం నేను సీజ్ చేస్తున్నాను. తమరలా అనాలి, అధికారం కదా. ఇలాంటిదేదో జరగబోతుందని తెలిసే తమరి భార్యా బిడ్డల్ని ముందే ఇక్కడికి రప్పించాను. ఏంటి? అరుగు. శాంతి! ఇలాంటి సీన్స్ చాలా చూసుంటారు కదా. నేను కొంచెం వెరైటీగా చేస్తాను. చేసేనా? లేదంటే నువ్వు మనసు మార్చుకుని డ్రెస్ మార్చుకుంటావా? వద్దండి, వద్దు. నేను స్టేషన్ ఫోన్ చేశాను. ఏ క్షణాన్నైనా మీ ఎస్ఐ పోలీసులతో ఇక్కడికి వస్తాడు. వద్దండి. అమ్మా వీరపత్ని, ఎవరమ్మా వచ్చేది? ఎస్ఐ వెంకట్రావునా? రే వెంకట్రావు, ఆ బాంబ్ బెల్ట్ ని ఆఫీసర్ నడుము కదా. బాబు, మురళీ మనోహర్ గారి రూమ్ ఎక్కడ? అదిగో అదేనమ్మా. నమస్తే. నువ్వు సీతాపురంలో చనిపోయిన ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ భార్యవి. అవునండి. నీ భర్త ఎన్కౌంటర్ లో మందు పాత్ర పేలి చచ్చిపోయాడు. కాబట్టి ప్రభుత్వం నీకు నష్టపరిహారం ఇవ్వాలి. సరే, నువ్వు నాకేం పరిహారం ఇస్తావు? అర్జున్, నా సుపీరియర్ని కొట్టినందుకు నేను బాధపడటం లేదు. ఆ అమ్మాయి మీద పడ్డ వాడి చేతుల్ని ముక్కలు ముక్కలుగా నరికి పారైనందుకు బాధపడుతున్నాను. ఒక పేద విధవరాల్ని సరసానికి పిలిచిన వాడి నాలుకను కోసి పారైనందుకు బాధపడుతున్నాను. కొవ్వెక్కిన రాక్షసుడి శరీరంలోని ఎముకల్ని ఏరి పారైనందుకు బాధపడుతున్నాను సార్. అర్జున్, తప్పు చేసిన వాడిని విడిచిపెట్టి దండించిన వాడిని ప్రశ్నించడానికి మీకు సంకోచం లేకపోవచ్చు, కానీ నాకు సిగ్గుగా ఉంది. ఈ డిపార్ట్మెంట్ అంటేనే అసహ్యం వేస్తుంది. ఈ యూనిఫామ్ తొడిగినందుకు అవమానంగా ఉంది. డిపార్ట్మెంట్ లోనే అన్యాయం అయిపోయిన వాడికి ఇక్కడ దిక్కు లేకపోతుంటే ఈ డిపార్ట్మెంట్ వల్ల ప్రజలకేం వడుకుతుంది? ఈ ఆవేశం, ఒళ్ళు తెలియని పిచ్చి కోపం అదుపులో ఉండాలి. ఎలా సార్ అదుపులో ఉంటుంది? రాత్రి నిద్రపోతున్నప్పుడు ఉలిక్కిపడి లేచిపోయి
గుండెలు బద్దలయ్యేలా మీరేడ్చారా నాలాగా? నోట్లో అన్నం పెట్టుకుంటే ముద్ద దగ్గక గొంతులో ఊపిరి బెగబట్టుకున్నారా నాలాగా? చుట్టూ జనముండి కూడా ఎక్కడో ఎడారిలో ఒంటరిగా నిలబడి తప్పించిపోతున్నట్టు ఫీల్ అయ్యారా నాలాగా? అది నా చిన్ననాటి వేదన. ఆ వేదనే నా ఆవేశానికి కారణం. తప్పు చేసిన వాడని అక్కడికక్కడే ఎరగొట్టాలి. అప్పుడే ఎవడైనా తప్పు చేయడానికి భయపడతాడు. ఆగి నిదానించి విచారించి కార్యాపన చేయడం, శిక్షను తగ్గించడమే అవుతుంది. నేను ఆ పని చెయ్యను. నా పద్ధతి మీకు నచ్చకపోతే గుడ్ బై టు యువర్ డిపార్ట్మెంట్. ఎక్సలెంట్. నిన్ను పిలిచింది నిలదీయటానికి కాదు, మెచ్చుకుంటూనే హెచ్చరించటానికి. అర్థవంతమైన నీ ఆవేశాన్ని అభినందిస్తున్నాను. నాకు కావాల్సింది మీ అభినందనలు కాదు సార్. సీతాపురంలో పోస్టింగ్. సీతాపురమా? అది చాలా ప్రాబ్లమేటిక్. సీతాపురం చరిత్ర నాకు బాగా తెలుసు.